హలో అందరికీ. ఇంట్లోనే హెల్తీగా అలాగే చాలా ఈజీగా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నాను పిల్లల కోసం అని చెప్పేసి. ఇది చేయడం నేను కూడా ఫస్ట్ టైమే. ఎలా వస్తుందో ఏమో అని కొంచెం టెన్షన్తోనే చేశాను. బట్ అవుట్పుట్ చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారు ఐస్ క్రీమ్ని. ఇంకా మనం బయట కొనాల్సిన అవసరం లేదు మమ్మీ, ఇంట్లోనే హ్యాపీగా ఐస్ క్రీమ్ చేసుకొని తినొచ్చు అని చెప్తుంది మా పెద్ద పాప అయితే. ఇప్పుడు ఆ హెల్దీ టేస్టీ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేశానో చూద్దాము. ముందైతే ఒక 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ పైన పాలు పెట్టుకొని పాలు మరుగుతున్నప్పుడు ఈ మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని వేసుకొని ఇది బాగా థిక్గా వచ్చే వరకు కలుపుకుంటూ ఉన్నాను. ఇది థిక్గా అయిన తర్వాత చల్లారడానికి పక్కన పెట్టేసుకొని తర్వాత కర్బూజాన్ని నేను పైన ఒక చిన్న పార్ట్ కట్ చేసుకున్నాను. ఎందుకంటే నేను ఈ ఐస్ క్రీమ్ని ఈ కర్బూజలోనే చేద్దాం అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి ముందర కొంచెం కట్ చేసి ఇందులో ఉన్న గింజలన్నీ తీసేసుకున్నాను. తర్వాత ఇలాగ గుజ్జు మెల్లగా మొత్తం గుజ్జునంతా తీసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇప్పుడు ఈ గుజ్జులోని దీనికి స్వీట్నెస్ కోసం కొంచెం చక్కెర వేసుకున్నాను. ఇక్కడ మా పిల్లలు చూడండి, ఐస్ క్రీమ్ ఎప్పుడెప్పుడు రెడీ అవుతుందా, మా మమ్మీ ఎప్పుడు చేస్తే తిందామా అనేసి ఏకంగా గ్యాస్ బండ్ ఎక్కేసి కూర్చున్నారు. వాళ్ళకి తెలియదు కదా ఇది రెడీ అవ్వడానికి ఇంకా చాలా టైం పడుతుందని. ఇంక ఇప్పుడు షుగర్ వేసుకున్నాం కదా, దాని తర్వాత ముందుగా రెడీ చేసుకున్న కస్టర్డ్ని కూడా వేసుకొని మళ్ళీ కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని దీన్ని మిక్సీ పట్టుకున్నాను. ఇలా మిక్సీ పట్టుకున్న పల్పునంతా తీసుకెళ్ళి మళ్ళీ నేను ఆ కర్బూజలోనే వేసేసుకున్నాను. తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. బాదాం, జీడిపప్పు చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకొని దీన్ని ఇలాగా పైనుంచి మళ్ళీ కర్బూజా చిన్న పీస్ ఉంది కదా దాంతో మూసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇది ఫ్రీజ్ అవ్వడానికైతే దగ్గర 7 to 8 hours పట్టింది మాకైతే. ఇలా ఫ్రీజ్ అయిన దాన్ని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని అందరం తిన్నామన్నమాట. చాలా బాగా అనిపించింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఎవరైనా ట్రై చేయొచ్చు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్